టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై రోజుకో కొత్త వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ నుంచి బయటకు రావాలని భావిస్తున్న అతడు 2027 ఐపీఎల్ సీజన్ కు ముందు తన పాత జట్టైన గుజరాత్ టైటాన్స్ తో రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హార్దిక్ ను తిరిగి రీఎంట్రీ చేయించేందుకు గుజరాత్ యాజమాన్యం మొదట సుముఖంగానే ఉండి ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ ను కూడా సంప్రదించింది. గిల్ కూడా ఇందుకు అంగీకరించినప్పటికీ జట్టులోకి రావాలంటే నాయకత్వ పగ్గాలు మళ్లీ తనకే ఇవ్వాలని హార్దిక్ కఠినమైన షరతు విధించడంతో ఈ డీల్ ఒక్కసారిగా ఆగిపోయింది. హార్దిక్ పెట్టిన ఈ కెప్టెన్సీ షరతును గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో పాటు బోర్డు సభ్యులెవరూ అంగీకరించడానికి సిద్ధపడలేదు. అయితే ఈ ప్రచారంపై హార్దిక్ పాండ్యా ప్రతినిధులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా బదిలీ లేదా ట్రేడింగ్ గురించి మాట్లాడలేదని, ఒకవేళ అలాంటి చర్చలు జరిగినా అవి ముంబై ఇండియన్స్ ద్వారానే సాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు గుజరాత్ తో డీల్ ఆగిపోవడంతో హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి ఇతర దిగ్గజ ఫ్రాంచైజీలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో గుజరాత్ టైటాన్స్ సారథిగా హార్దిక్ పాండ్యా అద్భుత విజయాలు సాధించాడు. అతడి నాయకత్వంలోనే 2022లో గుజరాత్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటమే కాకుండా 2023లో ఫైనల్ కు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ సడన్ మార్పును అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానంలో అతడికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ లోనూ హార్దిక్ కు సరైన మద్దతు దక్కలేదని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ముంబై యాజమాన్యం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త జట్టును నిర్మించేందుకు సిద్ధమవుతుండటంతో హార్దిక్ తో పాటు మరికొందరు సీనియర్లను జట్టు నుంచి సాగనంపే అవకాశం కనిపిస్తోంది.